హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు వచ్చి సామ్సంగ్ గెలాక్సీ S23 నెక్స్ట్ 24 అల్ట్రాకి టెస్ట్ చేయబోతున్న ఈ రెండు మొబైల్స్ ప్రైస్ లో చాలా హాయిగా ఉంటుంది. అంతేకాకుండా కెమెరా పెర్ఫార్మెన్స్ అకౌంట్ లో కూడా చాలా ఫస్ట్ ఉంటాయి. డిమాండ్ కంటే సామ్సంగ్ గెలాక్సీ S23 అండ్ S24 అల్ట్రాకుండే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రెండు మొబైల్స్ లో ఏ మొబైల్ కొనాలి అనేసి డిస్కషన్ చేద్దాం. ఈ మొబైల్ గివింగ్ పరంగా గానీ కెమెరా పరంగా గానీ టెస్ట్ చేద్దాం. ఈ రోజు సామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా యొక్క శక్తివంతమైన ప్రాసెసర్ మరియు అధునాతన కెమెరా సెన్సార్ తక్కువ కాంతి మరియు శబ్దం తగ్గింపును నిర్వహించగలవు. ఫోన్ యొక్క స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, ఇది అత్యంత రద్దీగా ఉండే రోజులలో కూడా మిమ్మల్ని తీసుకువెళ్లడానికి సుదీర్ఘ బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. శీఘ్ర గేమింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ను కూడా ప్రారంభిస్తుంది. మీరు స్పష్టమైన మరియు సమాచారంతో నిండిన అధిక రిజల్యూషన్ రా ఫోటోలను తీయడానికి నిపుణులని కూడా ప్రారంభించవచ్చు. అంతేకాకుండా డైనమిక్ ఎమోలెడ్ 2x ప్రకాశవంతమైన మరియు తక్కువ కాంతి రెండింటిలోనూ స్పష్టమైన అద్భుతమైన వివరాలను అందిస్తుంది. అదనంగా గేమింగ్ను సులభతరం చేయడానికి మరియు శక్తిని ఆదా చేయడానికి రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ సాంకేతికతతో స్వయంచాలకంగా ఆప్టిమైజ్ చేయబడుతుంది. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G 12GB ర్యామ్, 256 GB రోమ్, 17.27 సెంటీమీటర్లు, 6.8 అంగుళాల క్వాడ్ HD డిస్ప్లే, 200 MP 50 MP 12 MP 10 MP 12 MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 ప్రొసెసర్. నోట్ అసిస్ట్ సుదీర్ఘ కథనాన్ని చిన్నదిగా చేస్తుంది. కొత్త ఆధారిత ఎడిటింగ్ ఎంపికలు మీకు కావలసిన ఫోటోను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి. ఆబ్జెక్ట్లను మార్చడం మరియు అవి వదిలిపెట్టిన స్థలాన్ని తెలివిగా నింపడం వంటివి. సరిగ్గా ఫ్రేమ్లో నిర్మించబడిన టైటానియం యొక్క మన్నికైన షీల్డ్ మరియు కార్నింగ్ గొరిల్లా ఆర్మర్తో మెరుగైన స్క్రాచ్ రెసిస్టెన్స్తో మీ IP68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గెలాక్సీ S24 కెమెరా పనితీరును చూద్దాం. హలో గైస్, ఇంతవరకు వీడియో చూసిన దానికి థాంక్స్. ఈ రెండు మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కొంటారో కింద కామెంట్ చేయండి. మీరు కొనకపోయినా పర్లేదు, మీకు ఏ మొబైల్ నచ్చింది కామెంట్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థాంక్స్. మీకు ఇంకా మంచి కంటెంట్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను.